అంతర్జాతీయ గుర్తింపు పొందిన కొల్లేరు సరస్సు ఆక్రమణలకు బలైపోతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా సుమారు 17,000 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురవడం పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారింది. పర్యావరణ ప్రేమికుడైన పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వ హయాంలోనూ ఆక్రమణలు కొనసాగడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆక్రమణలను తొలగించి కొల్లేరును కాపాడాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఫేస్ పర్వాలేదులేండి, ఫేస్ అక్కర్లేదు, మ్యాప్నే ఫోకస్ చేయండి. ఇది చూస్తే, ఈ మ్యాప్ చూస్తే మీకు ఏమర్థమవుతుందంటే, ఇందులో కొల్లేరు లేక్ ఇది అసలు కలరు, కాంగ్రెస్దేమో గ్రీన్ కలర్ ఇచ్చాం, తెలుగుదేశం ఎల్లో కలరు, వైసీపీ ఒక అంటే నేరేడు పండు రంగు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే కలర్ ఇక్కడ బ్లర్ అయిపోతుందని చెప్పి వైసీపీ. అలాగే ఇప్పుడు కూటమిది రెడ్ స్పాట్స్ 1, 2, 3, 4, 5, 6, 7 అలా మొత్తం 11 స్పాట్స్ ఉన్నాయండి. అంటే ఎక్కడెక్కడ కబ్జా అవుతుందో నేను అఫీషియల్ డేటా గూగుల్ డేటా ఇస్తున్నా. ఈ ఏరియా కూడా చెప్తున్నాను నేను, ఎక్కడ ఎంత కబ్జా అయింది, ఎవరి హయాంలో ఎంత కబ్జా అయిందో కూడా. కాంగ్రెస్ హయాంలో అంటే 1975 నుంచి 83 వరకు, ఆ తర్వాత 89 నుంచి 94 వరకు, 2004 నుంచి 2014 వరకు, మొత్తం 20 సంవత్సరాల్లో వాళ్ళు కబ్జా చేసింది 65,000 ఎకరాలండి. వాళ్ళ హయాంలో కబ్జా అయింది 65,000 ఎకరాలు. టీడీపీ మన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యానన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయనకి తెలిసి అయిందా తెలియకుండా అయిందా అంటే నేను మాత్రం తెలియకుండా అయిందని నేను అనుకోవడం అలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎకాలజీ కంటే ఎకనామీ మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో 83 నుంచి 89 వరకు, అలాగే 94 నుంచి 2004 వరకు, అలాగే 2014 నుంచి 19 వరకు 20 ఏళ్ళ పాటు 60,000 ఎకరాలు. ఇందాక వాళ్ళది 65,000 ఎకరాలు అయితే ఇది 60,000 ఎకరాలు, కొద్దిగా రీజనబుల్. తర్వాత వైసీపీ 5 ఏళ్ళలో 2019 నుంచి 24 వరకు 30,000 ఎకరాలు కబ్జా అయింది. అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఇంకా కాలేదు కాబట్టి మొదలుపెట్టారు 6,000 ఎకరాల వరకు ఇప్పుడు కబ్జా జరిగింది. సో వెరసి 1,61,000 ఎకరాలు కొల్లేరుని కబ్జా చేశారు. కొల్లేరు ఏరియా మొత్తం 5వ కాంటూర్ వరకు ఎంత అంటే 2,22,600 ఎకరాలు. ప్రభుత్వాలు కూడా దొంగతనాలు చేస్తున్నారు, ఈ కొల్లేరు మీద అత్యాచారాలు చేస్తున్నారు. కాబట్టి ఈ అత్యాచారాల మీద ఆపండి. నేను ఇది ఈ సిఈసి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు 20వ తారీఖు జరగబోయే సభలో ప్రవేశపెడతాను.